వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో పోలేరమ్మ అమ్మవారి దేవస్థాన నూతన ధర్మకర్త మండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిభట శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు. మెంబర్లు కూడా సార్ సన్మానం జరుగుతున్నది. తదుపరి అందరూ కలిసి కూడా సార్కి సన్మాన కార్యక్రమం ద్వారా మేము కూర్చున్నాము. యూత్ కుర్రాళ్ళు మెంబర్స్ కూడా సన్మానం చేసుకుంటున్నారు. సార్కి మన గౌరవమైనటువంటి శాసనసభ్యులు ప్రతిపాడు ఎమ్మెల్యే గారి బూర్ల రామయ్య గారు కూడా మన కనిపిసి తరఫున కూడా సన్మానం చేసుకుంటున్నాము. ప్రసాద్ గారు అలానే ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని గ్రామం మనకెంతో ప్రీతికరమైనది, పవిత్రమైనటువంటి ఈ గ్రామంలో పుట్టడం మన అదృష్టం. ఎందుకంటే మనల్ని నిత్యం అమ్మవారు కాపాడుతూ ఉంటుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, కొండపాటూరు పోలేరమ్మ అంటే దేశవ్యాప్తంగా కూడా అమ్మవారి మహిమల గురించి ప్రజలు మాట్లాడుకుంటారు. అమ్మవారి నిలయమైనటువంటి ఈ నియోజకవర్గానికి మీ అందరి ఆశస్సులతో ప్రాతినిధ్యం వహించడం కూడా నా పూర్వజన్మ సుకృతం. లేకపోతే నేను ఎక్కడ అమ్మవారి ఆశస్సులు లేకపోతే మీ అందరి అభిమానాన్ని పొందేవాడనే కాదు. ఇక్కడ మా పూజారి గారు, నేను చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి పంపించిన మరుక్షణమే ఇక్కడ మా సునీల్ గారు అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఆ తల్లి అనుగ్రహంతోనే ఎప్పుడు లేనంతగా 42,000 పైగా మెజార్టీ రావడం అనేది మరి ఇంకా 3 బాక్సులు లెక్కించాల్సి ఉంటే మా సునీలు వీళ్ళందరూ ఇంకేం లెక్కిస్తాం 16 సార్లు చాలా అన్నారు. అంతవరకు అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి. ఈరోజు అంత మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆ తల్లి మా కుటుంబంలో కూడా, నాకు ఎమ్మెల్యే పదవి రావడమే కాకుండా మా కుటుంబంలో కూడా మా బిడ్డలకి మా పిల్లలకి ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చినటువంటి ఆ తల్లి, అటువంటి మహాతల్లి ధర్మకర్తలుగా నియమించబడడం అనేటువంటిది మన తల్లిదండ్రులు, మనము, మన పూర్వీకులు చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలి. ఇదేదో రాజకీయ పదవి ఎమ్మెల్యే గారు సిఫార్సు చేస్తేనో, గ్రామంలో కొంతమంది పెద్దలు చెప్తేనో వచ్చినటువంటి అవకాశం కాదు. ఆ అమ్మవారే సాక్షాత్తు మీ పేర్లను పలకరించేటట్లు చేసి, నేను ఎండోమెంట్ మినిస్టర్ గారితో రామనారాయణ రెడ్డి గారితో మాట్లాడితే ఆయన తీసుకొని అమ్మవారి ఆశీస్సులు ఉంటే 100లో అది నిర్ణయించబడుతుంది.
ఖచ్చితంగా దీని విషయంలో మనం మాట్లాడదామని ఆయన నోటి నుంచి ఆ మాట వచ్చింది. ఇక నడపాల్సింది అమ్మవారు మన ప్రయత్నం అంతా మానవ ప్రయత్నం. అమ్మవారి ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా ఆమె కోరుకున్నట్టు విధంగా ఆమె పండుగను రాష్ట్ర పండుగగా చేసుకోవడానికి మనం అందరూ కూడా సమాయత్తం కావాలి. ఇంకా కోరినది ఈ రోడ్డుని డబల్ లైన్ చేయమని. తప్పకుండా సునీల్ గారు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. జాతర వచ్చినప్పుడు లక్షల్లో వచ్చేటటువంటి జనానికి రావడం పోవడం ఒకే రోడ్డు కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్డుని డబల్ లైన్ చేయాలనేసి ఇక్కడ గ్రామస్తులు పెద్దలు అందరూ కూడా అడుగుతున్నారు. ప్రసాద్ గారు కూడా హైదరాబాద్ నుంచి ఎప్పుడు మాట్లాడినా అదే మాట మాట్లాడతారు. చైర్మన్ గారు వీరయ్య చౌదరి గారు కూడా అయ్యా నాకు పదవి కన్నా ముఖ్యంగా 2 రోడ్లు డబల్ రోడ్డు వేయండి అని. సో అన్ని విధాలుగా ఆలోచించి ఖచ్చితంగా దీనికి ఒక ప్రాజెక్టులో తీసుకెళ్ళడానికి మరి మా యువ గారిని ప్రతిపాదించవలసిందిగా నేను కోరుతున్నాను. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. ముందు ఉన్న సింగిల్ లైన్ ఎలాంటి గతుకులు లేకుండా గుంటలు లేకుండా చేయాల్సిన బాధ్యతను మనం తీసుకుంటున్నాం. అది అయిన తర్వాత మన తల్లి మహిమలో ఖచ్చితంగా ఈ రోడ్డును కూడా మనం ఏర్పాటు చేసుకుందాం. ఇప్పుడు అమ్మవారి ఆశీస్సులతో మరి ఆమె ఆలయ ధర్మకర్తలుగా అవకాశం పొందినటువంటి వాళ్ళ పేర్లు మీకు విజయబాబు, తండ్రి సత్యనారాయణ గారు. ప్రజల ఆశీస్సులు కూడా తీసుకోవాలి. తర్వాత చెల్లెలు శ్రీమతి గంట నాగజ్యోతి, భర్త శ్రీనివాసరావు. అలాగే శ్రీ నిలబడండి, కొంచెం నిలబడు. ఓయ్ విజయబాబు, శ్రీ వేటూరి శ్రీనివాసరావు, తండ్రి సుంకయ్య స్వామి. నెక్స్ట్ చెల్లెలు శ్రీమతి మువ్వ మాధవి. తర్వాత శ్రీమతి మరో చెల్లి మామిడి, భర్త వత్తయ్య. తర్వాత ఇంకొక చెల్లి వేటపాలెం శ్రీదేవి, భర్త ఆదినారాయణ. ఆలారి రామకృష్ణ, ఆలారి రామకృష్ణ. ఈ అమ్మవారు ధర్మకర్త మండలికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అంటే దీన్ని బట్టి అమ్మవారు పిలిపించుకుంటుంది. అమ్మవారి ముందు మనం మోకరిల్లాల్సిందే తప్ప తల ఎగిరేసి మాట్లాడడానికి ఎవరు శాసించరు. ఆ అమ్మ ఆశీస్సులతో ఈరోజు నా సోదరుడు తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. ఒక అద్భుతమైనటువంటి అవకాశం. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆలయ ధర్మకర్తలుగా ఆలయ పాలనలో ఇటు పూజారితో కలుపుకొని అటు ప్రభుత్వ ఉద్యోగితో కలుపుకొని ఆలయాన్ని దినదినాన అభివృద్ధి చెందుతూ అమ్మవారి సేవల్ని చేసేటటువంటి ఒక అద్భుతమైన అవకాశం, అద్భుతమైనటువంటి ఒక భాగ్యంగా బాధ్యతగా మనం అర్థం చేసుకోవాలి తప్ప ఇదేదో అధికారం అనుకుంటే మనం తప్పు చేసే వాళ్ళం అవుతాం. కాబట్టి ఇది ఒక బాధ్యత. ఈ బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకొని అమ్మవారి సేవల్లో అమ్మవారి భక్తులకు మనం సేవలు అందించేటటువంటి ఒక అవకాశాన్ని
మానవ సేవే మానవ సేవ అన్నారు తప్పు, కానీ ఇది కాదు. ఇప్పుడు మానవ సేవే మానవ సేవ. ఆ మనుషులు సృష్టించినటువంటి ఆ దేవతకు మనం దగ్గరైన అమ్మవారి భక్తులను మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి